This video is brought to you by AKSIAS. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు AKSIAS. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్, డేట్ May 30, 2020. ఈరోజు వచ్చిన ఒక ఆర్టికల్ ఈనాడులో, అట్ ద సేమ్ టైం హిందూలో రెండు ఆర్టికల్స్లో వచ్చిన ఒక కామన్ పాయింట్ ఏంటంటే జీడిపి గ్రోత్ 11 years లోకి పడిపోయింది, స్లోస్ టు ఏ 11-year లో ఆఫ్ 4.2. అండ్ Q4 అంటే లాస్ట్ ఇయర్ యొక్క Q4 స్లమ్స్ టు 3.1%. థ్యాంక్ గాడ్ ఇది ఇంకా 3.1% ఉంది. నెక్స్ట్ ఇయర్ అంటే 2021లో Q1 యొక్క గ్రోత్ రేటు మైనస్లో ఉంటుందని చెప్పారు. ఆ మైనస్ అనేది -4% నుంచి -5% వరకు ఉంటుందని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చే Q1, Q2, Q3 ఇంకా భయంకరంగా ఉంటాయి గ్రోత్ రేట్. ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఏంటంటే, ఇక్కడ ఈనాడులో అండ్ హిందూలో ఇచ్చిన రెండు ఆర్టికల్స్ చూడండి, కామన్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 70% ఆర్టికల్ కామన్గా ఉంటుంది. 2019-20లో జీడిపి వృద్ధి రేటు 4.2%. అదే చాలా లో అని ఫీల్ అవుతున్నాం మనం. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే గ్రోత్ రేట్ కూడా పెరుగుతూ ఉంటేనే అప్పుడే ఇన్ఫ్లేషన్కి జస్టిఫికేషన్ ఉంటుంది. లేకపోతే గ్రోత్ రేట్ తగ్గుతూ ఇన్ఫ్లేషన్ ఏమో అబ్నార్మల్గా పెరిగిపోతుంది అనుకోండి, అది హైపర్ ఇన్ఫ్లేషన్కి వెళ్ళే ఆపర్చునిటీ కూడా ఉంది. మీరు అడగచ్చు, ఇన్ఫ్లేషన్ పెరిగితే మనకు నష్టమే కదా? ఎస్, నష్టమే. అదే టైంలో గ్రోత్ కూడా పెరగాలి, పెరిగితేనే లాభం అవుతుంది. రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతూ పెరుగుతూ ఉండాలి. కానీ గ్రోత్ రేట్ ఏమో తగ్గిపోతుంది. చూడండి, గ్రోత్ రేట్ ఏమో 4.2 ఉంది, ఇన్ఫ్లేషన్ ఏమో అగ్రికల్చర్ ఇన్ఫ్లేషన్ ఏమో 8.5 ఉంది, ఇండస్ట్రియల్ ఇన్ఫ్లేషన్ ఏమో ఆల్మోస్ట్ 2 to 3 ఉంది. అఫ్ కోర్స్ ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రియల్ ఇన్ఫ్లేషన్ ఉంటే మంచిది మనకు, అంటే గ్రోత్ రేట్ పెరుగుతున్నట్టు. అగ్రికల్చర్ ఇన్ఫ్లేషన్ అంత మంచిది కాదు, ఎందుకంటే డిఫరెన్సెస్ ఇన్ అగ్రికల్చర్ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రిచ్ పర్సన్ విల్ బి గెటింగ్ రిచర్, అండ్ అగ్రికల్చర్లో మెజారిటీ ఆఫ్ ద 54% ఆఫ్ ద ఫార్మర్స్ అంటే పీపుల్ డైరెక్ట్లీ అండ్ డైరెక్ట్లీ రిలేటెడ్ ఫార్మింగ్, వాళ్ళ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, వాళ్ళు ఎక్స్ట్రా థింగ్స్ కొనుక్కోలేరు. సో ఈ డిఫరెన్సెస్ పెరుగుతూ ఉన్నాయి. అగ్రికల్చర్ ఇన్ఫ్లేషన్ కన్నా ఇండస్ట్రియల్ ఇన్ఫ్లేషన్ టు ఎక్స్టెంట్ కొంచెం మంచిది. కానీ ఇక్కడ మనకు రివర్స్ అవుతుందంటే థింగ్స్ ఆర్ గోయింగ్ బ్యాడ్. ఆల్మోస్ట్ 11 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయాం మనం. సో 7 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యలోటు. సో చూడండి, మ్యాక్సిమం 7 years అంటే పాస్ట్ 7 years ఇన్ఫ్లేషన్ అబ్నార్మల్గా ఉంది. తలసరి ఆదాయం 1,34,226 రూపాయలు. అండ్ 2020-21కి తొలి త్రైమాసికం అధ్యయనం చెప్పిందనమాట ఇది. సో మనకు Q4లో ఇందాక చెప్పిన Q4లో వరస్ట్గా ఉంది, స్లంప్ అయిపోయింది 3.4%. నెక్స్ట్ 2021లో Q1లో అబ్నార్మల్గా మనకు డిమాండ్ తగ్గిపోతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ కొన్ని ఫోర్త్ క్వార్టర్ గ్రోత్ ఆఫ్ స్లోస్ 44 చూడండి. ద ఫోర్త్ క్వార్టర్ గ్రోత్ అంటే 2019-20 ఇయర్కి క్వార్టర్లీ గ్రోత్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. అగ్రికల్చరల్ అవుట్పుట్ ఇక్కడ చూడండి, ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చారు. అగ్రికల్చరల్ అవుట్పుట్ అండ్ ద మైనింగ్ సెక్టర్ పిక్డ్ అప్ స్ట్రీమ్ ఇన్ ద ఫోర్త్ క్వార్టర్, గ్రోయింగ్ రేట్స్ ఆఫ్ 5.9% అండ్ 5.2% రెస్పెక్టివ్లీ. మైనింగ్ సెక్టర్ అండి, మనకు అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా జరిగేది మైనింగ్ సెక్టర్. అంటే ఉన్న భూమిని అమ్ముకుంటే వచ్చేది మనీ, అది ప్రైమరీ యాక్టివిటీస్లో ఉంటుంది. సో మనకు మైనింగ్ సెక్టర్ అంటే ఇండియాలో మైనింగ్ సెక్టర్ డెవలప్ అవుతుందంటే దాని ఉద్దేశం ఇండియాలో ప్రొడక్షన్ జరుగుతుందని కాదు. ఇండియాలో ప్రొడ్యూస్ చేసే మైనింగ్ మ్యాక్సిమం కూడా ఈస్టర్న్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది, పర్టికులర్లీ చైనా అండ్ జపాన్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. మన మైనింగ్ సెక్టార్లో గ్రో అవుతుంది అంటే ఇండియా గ్రో అవుతున్నట్టు కాదండి. అఫ్ కోర్స్ కొంచెం ఎకానమీ వస్తుంది, దాని ఎవరు కాదంటారు, కానీ దాని అర్థం చైనా అండ్ జపాన్ గ్రో అవుతున్నట్టు. సో దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఫినామినా. అంటే ఏదో దీన్ని మనం చూసి ఆనందపడాల్సిన అవసరం లేదు. బట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ అవుట్పుట్ పెరిగింది, దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ పర్టికులర్లీ తెలంగాణలో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చాలా పెరిగింది. సో వన్స్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెరిగితే వీ డోంట్ నీడ్ టు ఇమీడియట్లీ డిపెండ్ ఆన్ అదర్ కంట్రీస్. అంటే వెంటనే మన పక్క దేశం మీద ఫుడ్ కోసం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫారెక్స్ జోన్స్ మీద దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. ఆల్దో ద బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ 2019-20 హ్యాస్ బీన్ పెగ్డ్ at 8.5%. Budget estimates 8.5%, and NSO previous estimates that had pushed the projections to 5%. సో గ్రోత్ రేటు NSO 5% చెప్పింది, అండ్ ఎకనామిక్ సర్వే 6.5 చెప్పింది. అండ్ సేమ్ టైం మనకు SBI చైర్మన్ 1.5% చెప్పారు. తర్వాత మూడీస్ క్రిసిల్ ఏజెన్సీ -4% అని చెప్పింది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా డిగ్రేడ్ అయిపోతూనే ఉంది. అండ్ డిమాండ్ వీకెనింగ్ చూడండి, డిమాండ్ లేకపోతే ఏమి చేయలేము. ఎకానమీ అంటే జనరల్గా డిఫికల్ట్ సబ్జెక్ట్ అంటారు, ఎకానమీ ఈజ్ వెరీ ఈజీ సబ్జెక్ట్.
అందులో ఉండే ఒకే ఒక్క ఫార్ములా ఏంటంటే మనకు తెలిసి ఉంటుంది, జోగ్రఫీలో మనకు హై ప్రెజర్ లో ప్రెజర్, ఈ ఒక్క ఫార్ములా తెలిస్తే 1/4 జోగ్రఫీ అయిపోతుంది. అలాగే ఎకానమీలో కూడా డిమాండ్ సప్లై, డిమాండ్లో ఉండే కన్స్టెంట్స్, డిమాండ్లో ఉండే గవర్నమెంట్ ఇచ్చే ఫీజిబిలిటీస్, సప్లై ఎందుకు తగ్గుతుంది, సప్లై ఎందుకు పెరుగుతుంది, సప్లై చేయడానికి ట్యాక్సెస్ ఏంటి, సప్లై తగ్గడానికి ట్యాక్సెస్ ఏంటి, ఇలా తెలుసుకుంటూ పోతే ఎకానమీ ఈజీగా ఉంటుంది. సో డిమాండ్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ అ డిమాండ్ డ్రివెన్ ఎకానమీ, కాబట్టి డిమాండే లేకపోతే ఎకానమీ లేదు. మా నేమ్ ఇస్ దినేష్ డివిడి. నేను యూపీఎస్సీ కోసం ఒక రేడియో స్టార్ట్ చేశాను, యూపీఎస్సీ రేడియో అని. ఇది గానాలో, యాపిల్ పాడ్కాస్ట్లో, గూగుల్ పాడ్కాస్ట్ యాప్లో కానీ, ఆండ్రాయిడ్ అయితే గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ ఫోన్ అయితే యాపిల్ పాడ్కాస్ట్, లేదా గానా, స్పాటిఫై మ్యూజిక్ యాప్స్లో కూడా ఈ రేడియోని మీరు స్ట్రీమ్ చేయొచ్చు. ఇది తెలుగులో ఉంటుంది, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో సీజన్ 1 అండ్ సీజన్ 2 ఉన్నాయి. సీజన్ 1లో కరెంట్ అఫైర్స్, సీజన్ 2లో కరెంట్ అఫైర్స్ ప్లస్ పాలసీ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ యూ విల్ గెట్ మోర్ ఎన్హాన్స్డ్ నాలెడ్జ్ ఉంటుంది. రేడియోలో వినడం ద్వారా యూ డోంట్ గెట్ ఎనీ డైవర్షన్స్, అండ్ మీ పని చేసుకుంటూ కూడా రేడియోలో యూపీఎస్సీ గురించి వింటూ ఉండొచ్చు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ డౌన్లోడ్ దిస్ యాప్స్ అండ్ సెర్చ్ ఫర్ యూపీఎస్సీ. ఆఫ్ కోర్స్ మనం కొన్ని సవరణలు చేశాము, మీకు తెలిసే ఉంటుంది. అక్టోబర్ డిసెంబర్ 2019-20లో వృద్ధి గణాంకాలు 4.7% నుంచి 4.1% పడిపోయింది. సో మనం వీ హ్యావ్ బీన్ డూయింగ్. తర్వాత స్టాగ్ఫ్లేషన్ వచ్చింది. కొంతమంది అన్నారు స్టాగ్ఫ్లేషన్ని డైవర్ట్ చేయడానికి ఈ కొన్ని సిఏఏ లాంటి బిల్స్ తీసుకొచ్చారని. బట్ ఏదైతేనేమి స్టాగ్ఫ్లేషన్ గురించి ఏ ఒక్క అవుట్పుట్ కానీ లేకపోతే ఏ ఒక్క ప్రొవిజన్ కానీ గవర్నమెంట్ చేయలేదు. బట్ సడన్గా స్టాగ్ఫ్లేషన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాము, ఎకనామిక్ ఓపెనింగ్ అప్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ చేస్తున్నామనగా కోవిడ్ వచ్చింది. సో ఉన్నది కాస్త పోయినట్టు. ఆల్రెడీ స్టాగ్ఫ్లేషన్ అండ్ ఎకానమీకి లాక్డౌన్ కాస్త ఇంపాక్ట్ అయిపోయింది. సో మనకేమో డిమాండ్ లేదు, బట్ ఇన్ఫ్లేషన్ మొత్తం పెరుగుతూనే ఉంది. కానీ ఇదే ఇంకా కొనసాగితే అది ఫ్యూచర్లో హైపర్ ఇన్ఫ్లేషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకు చాలామంది క్రిటిసైజ్ చేశారు, 20 lakh crores గవర్నమెంట్ ఇచ్చింది కదా, అదంతా కూడా ఫిజికల్ స్టిమ్యులస్ కాదు, కేవలం లిక్విడిటీ స్టిమ్యులస్ మాత్రమే. అదే ఫిజికల్ స్టిమ్యులస్గా అదే 20 లక్షల కోట్లని ప్రింట్ చేసామనుకోండి, ఇంకా హైపర్ ఇన్ఫ్లేషన్కి డబల్ అయిపోతుంది అది. సో గవర్నమెంట్ కూడా ఏదైతేనేమి వీ కెన్ క్రిటిసైజ్ గవర్నమెంట్, బట్ గవర్నమెంట్ చేసింది కూడా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే. బ్యాంకుల్ని లోన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే మనీ ఇండియాలో ఉంది, దానికి వై అనే మనీ ఒక 20 lakh crores యాడ్ అయింది అనుకోండి, ఎక్స్ట్రా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అలా కాకుండా ఎక్స్లో ఉండే మనీనే వైకి డైవర్ట్ చేసాం, అంటే లోన్ల రూపంలో డైవర్ట్ చేసాం. సో దానివల్ల స్టిమ్యులస్ పెరిగితే మళ్ళీ వాళ్ళు బ్యాంక్కి రీపే చేయగలరు. అలా గవర్నమెంట్ ఆలోచించింది. ఇంకో ఆర్టికల్ కూడా ఉంది, జపాన్ స్ఫూర్తిదాయక పూర్వం అని. మీకు తెలిసే ఉంటుంది, చైనాకి ఈస్ట్ సైడ్లో మనకు సీ ఆఫ్ జపాన్ ఉంటుంది, అండ్ దాని పక్కనే జపాన్ కూడా ఉంటుంది. సో కరోనా స్టార్ట్ అయిన తర్వాత జపాన్ ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ కంట్రీ, అంటే జపాన్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉండేది, అంటే కరోనా వ్యాధి సోకడంలో కానీ లేకపోతే స్ప్రెడ్ అవడంలో కానీ. సో వెంటనే జపాన్ వాళ్ళు చాలా స్ట్రింజెంట్ మెజర్స్ చేశారనమాట. అంటే అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేట్ అయినా సరే చాలా స్ట్రింజెంట్ మెజర్స్ చేశారు, ఎవరిని లోపలికి రానిలేదు. అండ్ టెస్టింగ్ కూడా, అంటే ర్యాండమ్ టెస్టింగ్, ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి వెళ్ళి టెస్టింగ్ చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎకనామిక్ యాక్టివిటీని ఆపలేదండి. సో ఎకనామిక్ యాక్టివిటీని ఆపకుండానే వాళ్ళు టెస్టింగ్లు చేస్తూ, సౌత్ కొరియా మోడల్ లాగా టెస్టింగ్లు చేస్తూ దే హ్యావ్ గాన్ ఫార్వర్డ్. మీరు చూడొచ్చు, హక్కడే యూనివర్సిటీ అంతర్జాతీయ రాష్ట్రీయ విభాగం ఆచార్యులు చెప్పారని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఇంకోటి కూడా ఉంది, 2016లో హొక్కైడో అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుందని యూపీఎస్లో క్వశ్చన్ అడిగారు. సో హొక్కైడో అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ జపాన్ ఐలాండ్, మధ్యలో ఉండే బిగ్గెస్ట్ ఐలాండ్ హోన్షు అంటాము, కింద ఉండే రూరల్ ఐలాండ్ షింకోకో అంటాము, అండ్ సౌదర్న్ మోస్ట్లో ఉండే ఐలాండ్ క్యోషు అంటాము. ఈ 4 ఐలాండ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎందుకంటే ఒక క్వశ్చన్ వచ్చింది, ఫిలిప్పైన్స్ అండ్ మనీలా అండ్ క్యోషు, హొక్కైడో ఇవన్నీ కూడా కింద నుంచి పైకి ఈక్వేటర్ నుంచి పోల్కి వెళ్తే ఏ ఆర్డర్లో ఉంటుందని ఒక క్వశ్చన్ అడిగారు. సో అటువంటి టైమ్స్లో మనకు అఫ్కోర్స్ మనం ఆర్టికల్లో మనము మ్యాప్ పాయింటింగ్ కన్నా కూడా మనకు వీ హ్యావ్ మోర్ ఆఫ్ జపాన్ చేసిన సక్సెస్ స్టోరీ గురించి ఆర్టికల్లో ఉంటుంది. బట్ మనం సక్సెస్ స్టోరీతో పాటు మనకు ప్రిలిమ్స్కి వచ్చే మార్క్స్ కూడా ఇంపార్టెంట్. సో హొక్కైడో, హోన్షో, షెంకోకో అండ్ క్యోషో, ఈ 4 ఐలాండ్స్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దిస్ వాజ్ ఆల్రెడీ ఆస్డ్ ఇన్ యూపీఎస్సీ. సో ఇక్కడ మనకు చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆర్టికల్ ఏముంటుందంటే, ఇది ఎలా సక్సెస్ అయింది, ర్యాండమ్ టెస్టింగ్ చేశారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎకానమీని క్లోజ్ చేయలేదు, లాక్డౌన్ చేయకుండానే, అంటే లిమిటెడ్ లాక్డౌన్ చేసుకుంటూనే ఎకనామిక్ యాక్టివిటీని రన్ చేస్తూనే అట్ ద సేమ్ టైం దే హ్యావ్ సక్సీడెడ్ ఇన్ బాయ్కాటింగ్ దిస్ కరోనా వైరస్. సో కరోనా వైరస్ని వాళ్ళ లైఫ్ స్టైల్లోకి రాకుండా వాళ్ళు అడ్డుకున్నారు. ద సేమ్ టైం మనకు అంటే ఈ ఆర్టికల్ ఏముందంటే, జపాన్ అంటే చూడండి, మ్యాక్సిమం కంపెనీస్ అన్నీ కూడా జపాన్లో ఉంటాయి. ఈ జపాన్లో ప్రొడక్షన్ యూనిట్స్ ఉండవు, ప్రొడక్షన్ యూనిట్స్ అన్నీ కూడా చైనాలో ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ యోనెక్స్ అనే కంపెనీ, మీకు షటిల్ ఆడుతూ ఉంటాను కదా. సో యోనెక్స్ బ్యాడ్మింటన్ రాకెట్స్ అన్నీ కూడా మేడ్ ఇన్ చైనా, బట్ కంపెనీ బిలాంగ్స్ టు జపాన్. బ్యాట్స్ మీద కూడా ఉంటుంది. ఇలా యోనెక్స్ అనే కాదు, దర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ దర్ ఆర్ డూయింగ్ లైక్ దిస్. టొయోటా కానీ లేకపోతే మిత్సుబిషి కానీ. సో ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా మనకు చైనాలో, ఇండియాలో, వియత్నాంలో మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైంది అంటే దానికి ముందు ఒక 6 monthsగా జరిగే యుఎస్ చైనా ట్రేడ్ వార్ వల్ల కానీ, లేకపోతే ఇప్పుడు చైనాని అన్ని కంట్రీస్ నమ్మకపోవడం వల్ల కానీ, జపాన్ కూడా చైనా నుంచి దాని ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకుంటుంది. ఈ వెనక్కి తీసుకునే ప్రక్రియ ఇండియాకి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇండియాకి జపాన్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. వాణిజ్య సంస్థలకు ఆర్థిక మద్దతు కల్పించేందుకు $280 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇది భారత పరిశ్రమలకు గొప్ప వార్త. జపానీ ప్రధాని షింజో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్న సంబంధాలు చాలా ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం భారత్, వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్ కూడా ఈ మనీ కమింగ్ అవుట్ ఆఫ్ చైనా లేదా ఇన్వెస్ట్మెంట్స్ గోయింగ్ అవే ఫ్రమ్ చైనాని క్యాప్చర్ చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. వియత్నాం చూడండి, ఇక్కడ వియత్నాం, భారత్, థాయిలాండ్, బంగ్లాదేశ్ ఈ కంట్రీస్లో ఉండే కామన్ ఫ్యాక్టరు చీప్ లేబర్. ఆ చీప్ లేబర్ని ఇండియాలో ఇంకా ఎక్కువగా ఉన్నారు. అంటే మిగతా కంట్రీస్ కన్నా వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్ కన్నా ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు. సో ఇండియా షుడ్ అట్రాక్ట్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వియత్నాం, థాయిలాండ్ అండ్ బంగ్లాదేశ్. దానికి కావాల్సిన ఏం చేయాలని ఇక్కడ ఉంది. సో వ్యాపార సంస్కృతిని పెంచాలి, అట్ ద సేమ్ టైం వ్యూహాల్ని పెంచాలి, అండ్ మనకు మన సెల్ఫ్ డొమెస్టిక్ క్లాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈజ్ చేయాలి. ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్లో ఉన్నాయన్నమాట. తర్వాత దాని నుంచి వచ్చే సీడ్ని మళ్ళీ యూజ్ చేయలేం. మళ్ళీ అదే షాప్కి వెళ్ళి అదే యూఎస్ కంపెనీ ఉన్న షాప్ మన ఊర్లలో ఉంటుంది, అదే షాప్కి వెళ్ళి అదే సీడ్స్ మళ్ళీ తెచ్చుకోవాలి. నెక్స్ట్ సీజన్కి మళ్ళీ అదే షాప్కి వెళ్ళి సీడ్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు జెనెటిక్ మాడిఫికేషన్ చేసి ఆ సీడ్లో రీప్రొడక్షన్ జరిగి, అంటే డిఎన్ఏ మాడిఫికేషన్స్ని యూవీ రేస్తోనో అట్ ద సేమ్ టైం రకరకాల రేస్తో దాన్ని సెల్ఫ్ గ్రోత్ ఆఫ్ ద సీడ్ని చంపేసేసి, అంటే నెక్స్ట్ టైం రీజనరేట్ అవ్వకుండా దాన్ని చేసి ఆ సీడ్ని వీళ్ళే అమ్ముతుంటారు అనమాట. ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పేసి చాలా గొడవలు జరిగి, ఆ విషయం మనకు అక్కర్లేదు. బట్ ఇండియాలో మనం జనరల్గా వాడే నేచురల్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్మోస్ట్ 3 to 4 సీడ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్రాప్ తీసుకున్నాం అనుకోండి, అది 3 to 4 times రీప్రొడ్యూస్ అవుతుంది అనమాట క్రాప్ అనేది. అదే యూఎస్ లాంటి సీడ్ ఒక్కసారి రీప్రొడ్యూస్ అవుతుంది, ఒక్కసారి మనం కొనుక్కోవాలి. సో వై కాంట్ వి గో విత్ ఇండియన్ మోడల్? ఎందుకు జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్కే వెళ్తున్నాం? అది ఎక్కువ వాటర్ తాగేస్తుంది. సో అఫ్ కోర్స్ దానివల్ల వచ్చే ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్స్ బాగానే ఉన్నాయి, దానివల్ల వచ్చే మనకు ఫుడ్ సెక్యూరిటీ సాల్వ్ అవుతుంది. కానీ ఫుడ్ సెక్యూరిటీ సాల్వ్ అవుతున్నప్పటికీ కూడా దెర్ ఆర్ సో మెనీ సూసైడ్స్ ఇన్ ఇండియా. మరి ఎందుకు సూసైడ్స్ తగ్గట్లేదు? మన గ్రీన్ రెవల్యూషన్ జరిగి ఎన్ని రోజులైనా ఇప్పటికీ ఫార్మ్ సూసైడ్స్ ఎందుకు ఉన్నాయంటే ఫెయిల్యూర్ ఆఫ్ సీడ్స్. నకిలీ విత్తనాలు ఉన్నాయి. నకిలీ విత్తనాలని ఎన్నో టాస్క్ ఫోర్సులు పెట్టి తెలుగు స్టేట్స్ కానీ, పంజాబ్ కానీ, యూపీ కానీ, బీహార్ కానీ సాల్వ్ చేస్తూనే ఉన్నాయి. బట్ ఇప్పటికీ నకిలీ సీడ్స్ జరుగుతూనే ఉన్నాయి. దాని మీద సొల్యూషన్ ఏంటి అని చాలామంది ఆలోచించారు. సో దానికి 2019లో డ్రాఫ్ట్ సీడ్ బిల్ అని తయారు చేశారు. ఇంకా అదే డ్రాఫ్ట్ స్టేట్లోనే ఉంది, ఇంకా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కావలేదు. ఎందుకంటే మనకు పార్లమెంటరీ మనకు వింటర్ సెషన్లో పెట్టారు, బట్ వింటర్ సెషన్లో ఇంకా ఫైనల్ కాలేదు. అప్పటికి వింటర్ సెషన్లోకి చాలా స్టేట్స్ దీనికి అబ్జెక్షన్ చెప్పాయి, కొన్ని స్టేట్స్ ఒప్పుకున్నాయి. బట్ 2020లో మనకు బడ్జెట్ సీజన్లో పెట్టుకుందాం అనుకున్నారు, కానీ అప్పటికి కరోనా వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది, లాక్డౌన్ అయిపోయింది. సో ఆఫ్టర్ కరోనా నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటంటే ఈ డ్రాఫ్ట్ సీడ్ బిల్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇందులో వేసిన కొన్ని ఫీచర్స్ ఏంటంటే రెగ్యులేట్ ద క్వాలిటీ ఆఫ్ సీడ్. ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆధ్వర్యంలో సీడ్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేయాలి. సోల్స్ అంటే అమ్మిన సీడ్స్ని, అండ్ ఫెసిలిటేట్ ద ప్రొడక్షన్ అండ్ సప్లై ఆఫ్ ది సీడ్స్ టు ఫార్మర్స్కి సీడ్స్ అందే విధంగా చూడాలి. అది గవర్నమెంట్ బాధ్యతగా తీసుకుంటుంది. ఆధునిక నాణ్యత, అట్ ద సేమ్ టైం అత్యాధునిక విత్తన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం ఈ డ్రాఫ్ట్ సీడ్ బిల్ యొక్క ఎయిమ్. సో వాళ్ళకి గుడ్ క్వాలిటీ సీడ్స్ అందించాలి. జనరల్గా మనకి ఏ కంపెనీ తీసుకున్నా సరే 80 to 90% సీడ్సే మనకు జర్మినేట్ అవుతాయి. రిమైనింగ్ 10 to 20% సీడ్స్ జర్మినేట్ అవ్వవు. ఎందుకు ఈ 10 to 20% సీడ్స్ జర్మినేట్ అవ్వవు? సో ఎందుకు అనే రీజన్ మనకు పక్కన పెడితే, అంటే దర్ ఆర్ సో మెనీ రీజన్స్. దాని యొక్క సీడ్ యొక్క క్వాలిటీ తగ్గిపోవడము, రోటన్ అయిపోవడము, లేకపోతే జెనెటిక్ మాడిఫికేషన్స్ చేంజెస్ రావడము. సో ఈ 10 to 20%కి రైతు ఎందుకు నష్టాలు భరించాలి? ఈ నష్టాన్ని కంపెనీలే భరించాలి అని చెప్పేసి కూడా ఈ డ్రాఫ్ట్ సీడ్ బిల్లో ఉంటుంది. అంటే మీరు ఎంతవరకు జర్మినేట్ అయితే అంతవరకే డబ్బులు తీసుకోండి అనేది కూడా ఈ ప్రొవిజన్లో ఉంది.
అలాగే అమ్మకానికి అన్ని రకాల విత్తనాలు నమోదు చేసుకోవాలి మరియు కొన్ని నిర్దేశించిన కనీస ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. సో ఒక పర్సన్ కానీ లేదా ఒక షాప్లో సీడ్స్ అమ్ముతున్నారు అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. లోకల్ సీడ్స్ అనేది ఎంకరేజ్ చేయకూడదు, లోకల్ కంపెనీ సీడ్స్ ఎంకరేజ్ చేయకూడదు. ఇంకోటి కూడా ఉంది, నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. రైతులు అభివృద్ధి చేసిన రకాలకు రిజిస్ట్రేషన్ పొందకుండా మినహాయించండి. అంటే కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఐఎమ్ ఏ ఫార్మర్, నేను 10 ఎకరాల్లో ఒక వరి పంట వేశాను. సో నేను ఒక 50 కేజీల రైస్ని అంటే వడ్లను తీసుకొని నేను ఎవరికైనా అమ్ముకుంటాను, ఎందుకంటే దాన్ని మళ్ళీ మొక్కలుగా తయారు చేసి నెక్స్ట్ ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో చేసుకోవడానికి. సో ఒక కంపెనీ బ్రాండ్ వేసి కాకుండా మీ ఊర్లో మీరు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వండి. ఇలా గనక పర్మిషన్ ఇస్తే ఇన్ని రోజులు ఇది ఇల్లీగల్గా ఉండేది, అంటే ఒక ఫార్మర్ వేరే ఫార్మర్కి సీడ్స్ అమ్మినా కూడా అది ఇల్లీగలే అనమాట. కానీ ఇప్పటి నుంచి అది లీగల్ అవుతుంది. ఈ డ్రాఫ్ట్ బిల్ పాస్ చేసినప్పటి నుంచి దిస్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ ప్రొవిజన్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. అట్ ద సేమ్ టైం అదే ఒక రైతు కనుక ద్రవ్య పరిశీలన కోసం డబ్బుల కోసం చేస్తే మాత్రం అది తప్పు. అంటే లోకల్గా అమ్ముకోవచ్చు, కానీ ఒక ప్రాఫిట్ ఓరియంటెడ్ కంపెనీ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం మళ్ళీ అమ్మకాన్ని నమోదు చేసుకోవాలి. సో అట్ ద సేమ్ టైం ఇది రెగ్యులేట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ప్రొవిజన్స్ ఇస్తుంది, సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేస్తుంది అనమాట. అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హ్యాస్ టు డూ దిస్. ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ సీడ్స్ అని కూడా ఉంటుంది. సో సెల్ఫ్ మనకు ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం సెల్ఫ్గా మనం చెప్పుకోవాలి. సో ఈ సీడ్స్ అన్ని కూడా ట్రూత్లీ లేబుల్డ్ సీడ్స్ అని. సో విత్తనాల కొరత, ధరలలో అసాధారణ పెరుగుదల, గుత్తాధిపత్య ధర, లాభం వంటి అత్యవసర పరిస్థితుల్లో ఎంచుకున్న రకాల ధరలను నిర్దేశించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. సో జనరల్గా ఈ సీడ్స్ యొక్క మనకు కాస్ట్ అన్నీ కూడా రైతులే నిర్దేశించాలి ఇప్పటి నుంచి కూడా. ఎందుకంటే రైతులు ఇప్పటిదాకా కేవలం అగ్రికల్చర్ని వాడుకొని వాళ్ళ ఫుడ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు మిగతా స్టేట్స్కి. కానీ ఇప్పటి నుంచి ఏ ఫార్మర్ కెన్ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్, అంటే తనని ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్గా మార్చే ఈ బిల్ని పాస్ చేస్తే మాత్రం రైతుకి 2 విధాలుగా లాభం ఉంటుంది. ఒకటి, మంచి సీడ్స్, ఏ గుడ్ క్వాలిటీ సీడ్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ హీ కెన్ బీ ఏ ఎంటర్ప్రెనర్ ఆర్ ఏ బిజినెస్ పర్సన్ ఇప్పటి నుంచి. సో సీడ్స్ని అమ్ముకొని కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. దట్స్ ఎ గ్రేట్ థింగ్ విచ్ ఇస్ దిస్ బిల్ విల్ డూ టు ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డికేట్స్. సో ఇంకో ఆర్టికల్ కూడా ఉంది, దౌత్యంతోనే పరిష్కారం అని ఎందుకు తెలిసే ఉంటుంది. ఈస్టర్న్ లడాఖ్లో చైనా చేస్తున్న గొడవలన్నీ కూడా. సో ఇండియా ఇస్ సాఫ్ట్ పవర్ అంతకు తెలిసే ఉంటుంది, కానీ వీఆర్ నాట్ సో సాఫ్ట్ టు బీ వాష్డ్ అవే బై ద ఫ్లడ్స్. వీఆర్ సో స్ట్రాంగ్ అనేది కూడా మనం ప్రూవ్ చేయాలి. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, అమెరికన్ ప్రెసిడెంట్ నేను ఇండియాకి చైనాకి మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పాడు. బట్ ఇండియా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, అట్ ద సేమ్ టైం రిజెక్ట్ కూడా కంప్లీట్గా చేయట్లేదు. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లం. రిజెక్ట్ ఖచ్చితంగా చేసి మాకు అక్కర్లేదు అని చెప్తే ఇట్ విల్ బి సో గుడ్. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, మనకు హైడ్రోక్లోరోక్విన్ టాబ్లెట్స్ని మాకు ఖచ్చితంగా కావాలి, లేకపోతే మేము ఇండియా మీద చర్యలు తీసుకుంటామని ట్రంప్ చెప్పినప్పుడు వై కాంట్ ఇండియా డూ ద సేమ్ థింగ్? మేము ఇది మా బయలేటరల్ ఇష్యూ, మేము దీన్ని మేమే సాల్వ్ చేసుకుంటామని ప్రైమ్ మినిస్టర్ నుంచి ఒక స్టేట్మెంట్ వస్తే ఎంత బాగుంటుంది. సో అది దట్ ఈస్ సంథింగ్ దట్ ఇండియా హ్యాస్ టు టేక్ కేర్. బట్ ఈ ఆర్టికల్లో ఇట్ ఈస్ లైక్ ఒక ఇంటర్వ్యూ ఆర్టికల్ లాగా ఉంటుంది. అది సంక్షేమ పరిష్కారానికి ఇరుపక్షాలు అంగీకరిస్తే మధ్యవర్తిత్వానికి అమెరికా అధ్యక్షుడు చెప్తా అని చెప్తున్నాడు. కానీ చైనాలో తీవ్రమైన ఒత్తిడి ఉంది. సాంకేతిక విజ్ఞానం, వాణిజ్య రంగాల్లో అమెరికా చైనాల మధ్య యుద్ధం కూడా నడుస్తుంది. సో వీ షుడ్ నాట్, అంటే మనము ఈ ఆల్రెడీ యుఎస్ఏ చైనా మీద జరిగే ట్రేడ్ వార్కి వీ షుడ్ నాట్ బి ఎ ఫ్యూయల్ టు ద ట్రేడ్ వార్. మనం ఇప్పుడు అమెరికాని ఇంక్లూడ్ చేసామనుకోండి, చైనాకి ఇంకా దట్ విల్ వాళ్ళ ఇగో హర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంకా దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కొన్ని బీబీసీ లాంటి న్యూస్ ఏం చెప్తున్నాయంటే అసలు ఈ యుఎస్ఏ చైనా ట్రేడ్ వార్కి ఇండియా ఇండైరెక్ట్గా కారణం అని చెప్పేసి మనల్ని బ్లేమ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇండియా మీ అందరికి తెలిసి ఉంటుంది, ఇంటర్నేషనల్ సోలార్ ప్యానల్స్ అన్నింటినీ ఇండియా అమెరికా నుంచి కొంటా ఉంది, కానీ చైనాలో చీప్గా వచ్చేసి దాని దగ్గరికి వెళ్ళి కొంటుంది. దాంతో మొదలైన ట్రేడ్ వార్ ఇండియాకి ఇండైరెక్ట్గా కారణం అని చెప్తుంది. అఫ్ కోర్స్ అది ఖచ్చితంగా రాంగ్. బట్ ఇది మనం మనం ఈ మీడియేషన్ యాక్సెప్ట్ చేస్తే వీఆర్ యాక్సెప్టింగ్ అవర్ డిఫీట్ లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఖచ్చితంగా చెప్పాలి, మీకు మా ఇండియాకి ట్రంప్ యొక్క మీడియేషన్ అక్కర్లేదని ఖచ్చితంగా చెప్పాలి. వెన్ ట్రంప్ హ్యాడ్ సెడ్ ద సేమ్ థింగ్, 35 కోట్ల పాపులేషన్ ఉన్న ట్రంప్ చెప్పినప్పుడు 135 కోట్ల పాపులేషన్ ఉన్న మోడీ చెప్తే తప్పేంటి? సో దాని గురించి కూడా మనం ఆలోచించాలి. సో మోడీ మంచి మూడ్లో లేరని కూడా దిస్ ఈజ్ వాట్ సేమ్ ఆర్టికల్. నేను ఆల్రెడీ మోడీతో మాట్లాడాను, మోడీ మంచి మూడ్లో లేరు అని చెప్పేసి ట్రంపే అన్నారు. బట్ అంటే యాజ్ బీయింగ్ ఎ స్టేట్ ఆఫ్ ప్రెసిడెంట్ స్టేట్లో ఉండి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఐ ఫీల్ ఇట్ ఈస్ పర్సనల్లీ రాంగ్. ఎందుకంటే ఆల్రెడీ మనకు కాశ్మీర్ ఇష్యూలో కూడా నేను మోడీతో మాట్లాడాను, మోడీ మీడియేషన్కి ఒప్పుకున్నారు అని డైరెక్ట్గా చెప్పాడు. బట్ ఒప్పుకోలేదు అని చెప్పేసి పిఎంఓ ఆఫీసు చెప్పింది.
అంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ సెట్ ఆఫ్ హ్యూమిలియేషన్ ఫర్ అన్ అమెరికన్ ప్రెసిడెంట్. బట్ ఇంకా హీఈస్ మేకింగ్ దీస్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే నో వన్ కెన్ హెల్ప్. మధ్యవర్తాన్ని చైనా తిరస్కరించింది అండ్ రాజ్నాథ్ సింగ్ కూడా ఇండియా కూడా తిరస్కరించింది. బట్ సేమ్ స్టేట్మెంట్ పిఎంఓ నుంచి కానీ లేదా పిఎం నుంచి వస్తే ఇట్ విల్ బి మచ్ మోర్ గ్రేటర్. సో సరిహద్దులో దూకుడే. సో ఇండియాకి వేరే సొల్యూషన్ లేదు. ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఈవెన్ వీ హ్యావ్ టు బి అగ్రెసివ్. ద అదర్ పర్సన్ ఈజ్ అగ్రెసివ్, వీ హ్యావ్ టు బి అగ్రెసివ్ టు. వీ షుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యువేషన్ కదా. ఎందుకంటే డోక్లమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ టు ఇండియా. సో వన్స్ మనం డోక్లమ్ ఇష్యూలో మనం ఓన్లీ సక్సెస్ ఏంటంటే వీఆర్ సో స్ట్రాంగ్ అని చైనాకి ప్రూవ్ చేసిన రోజే డోక్లాం నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కూడా ఈస్ట్ లడఖ్లో కూడా వీ హ్యావ్ టు ప్రూవ్ దమ్ సో స్ట్రాంగ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. రీసెంట్గా తేజస్ ఫ్లైట్స్ని లడఖ్లో దింపారు. అట్ ద సేమ్ టైమ్ మిగ్ ఫ్లైట్స్ చాలా ఉన్నాయి లడఖ్ ఎయిర్పోర్ట్లో, చాలా తీసుకెళ్లారు. సో టేక్ మోర్, ఇంకా కావాలంటే ఇంకా తీసుకెళ్ళండి. బట్ ప్రూవ్ దట్ ఇండియా ఈజ్ సో స్ట్రాంగ్. దాని గురించి ఆర్టికల్ ఉంటుంది అనమాట. అండ్ మిడతలపై ఈ ఆర్టికల్ని ఆల్రెడీ నేను చెప్పాను, మీకు గుర్తునే ఉంటుంది. మిడతల్లో మనకు ఇంకా చెప్పాలి అంటే మనకు ఓషన్ కరెంట్స్లో ఈక్వటోరియల్ కరెంట్ వెళ్తూ ఉంటుంది. ఈక్వటోరియల్ కరెంట్ వల్ల ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సోమాలియాలో హీట్ ఎక్కువైపోయింది క్లైమేట్ చేంజ్ వల్ల. అక్కడ నుంచి వాటికి బ్రీడింగ్ గ్రౌండ్స్ కావాలి కాబట్టి అక్కడ నుంచి అవి అబుదాబి రీజన్, అక్కడ నుంచి మనకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఇండియా రూట్కి వచ్చాయి. సో దాని గురించి మనం బాధపడాలి. బట్ అట్ ద సేమ్ టైం నేను మీకు చెప్పాను నిన్న క్లాస్లో, మాన్సూన్స్ మనకు అండమాన్ నికోబార్ దగ్గర కనిపించాయి. సో ఇంకో 2 daysలో అవి కేరళని రాబోతున్నాయి. వన్స్ కేరళకి వచ్చాయనుకోండి, ఆల్మోస్ట్ మనకు 60 to 70 కిలోమీటర్ స్పీడ్లో ఉన్న గాలులు కనుక కేరళ మీదకి వచ్చాయనుకోండి, సో ఇట్ విల్ డెఫినెట్లీ కౌంటర్ దిస్ పర్టికులర్ లోకస్ట్ అటాక్. సో ఈ విన్స్ అనేవి లోకస్ట్ని ఖచ్చితంగా ఆపుతుంది. తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి అండ్ ఆల్ సదరన్ స్టేట్స్కి నష్టం చేకూరకుండా ఖచ్చితంగా ఉంటుంది, అది మాత్రం చెప్పగలం. సో మాన్సూన్స్ ఎర్లీగా రావడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అట్లీస్ట్ సదరన్ స్టేట్స్కి ఈ లోకస్ట్ అటాక్ గురించి కొంచెం రిలీఫ్ ఉంది, బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. దాని గురించి ఈ ఆర్టికల్. అండ్ ఇంకో ఆర్టికల్ కూడా ఉంది, నాక్డ్ బై ద వైరస్ ఫ్లాట్ అండ్ బై ద విన్స్ అని. సో వెస్ట్ బెంగాల్లో మీకు తెలిసే ఉంటుంది, ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఇట్ కెన్ బి ఢిల్లీ నుంచి కానీ, లేకపోతే హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, అండ్ వైజాగ్ నుంచి, అండ్ ముంబై నుంచి, అందరూ కోల్కత్తా, యూపీ ఈ ఏరియాస్కి రివర్స్ మైగ్రేషన్లో వెళ్తూ ఉన్నారు. సో ఈ రివర్స్ మైగ్రేషన్ ప్రాబ్లమ్ని ఈ కేరళ, ఈ వెస్ట్ బెంగాల్ కానీ, యూపీ కానీ ఎప్పుడూ ఫేస్ చేయలేదు, దాని లైఫ్లో ఫేస్ చేయలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రాబ్లంలో ఫేస్ అవుతుంది, రిసోర్సెస్ లేవు. అట్ ద సేమ్ టైం కరోనా ఇంపాక్ట్ అయింది. కరోనా ఇంపాక్ట్ అయిన తర్వాత అఫ్కోర్స్ రివర్స్ మైగ్రేషన్ ఉంది. సో కరోనా ఈజ్ వన్ థింగ్, రివర్స్ మైగ్రేషన్ ఈజ్ సెకండ్ థింగ్, అండ్ అంఫన్ ఈజ్ థర్డ్ థింగ్. సో 3 ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఒక్కసారి వచ్చాయి. సో నాక్డ్ బై ద వైరస్, ఫ్లాట్ అండ్ బై ద విండ్స్, అండ్ డౌన్ గ్రేడెడ్ బై ద రివర్స్ మైగ్రేషన్. మనకి ఇక్కడ గోరమారా అని ఒక ఐలాండ్ ఉంటుంది. అంటే హుగ్లీ రివర్ దగ్గర మనకి గోరమారా అనే ఐలాండ్ ఉంటుంది. సాగర్ ఐలాండ్కి నార్త్లో ఉంటుంది. సో ఈ గోరమారా ఐలాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సింకింగ్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఫాస్ట్గా మునిగిపోయే ఐలాండ్స్లో గోరమారా ఐలాండ్ ఒకటి. అండ్ అఫ్కోర్స్ ఇండియాలో కూడా. ఇండియాలో సాగర్ ఐలాండ్ కూడా థ్రెట్ ఉంది, కానీ సాగర్ ఐలాండ్ చాలా పెద్దది మనకు గోరమారా ఐలాండ్తో పోల్చుకుంటే. సో గోరమారా ఐలాండ్ చాలా ఫాస్ట్గా మనకు మర్జ్ అయిపోతుంది, అంటే సబ్మర్జ్ అయిపోతుంది. సో దానివల్ల, అంటే పర్టికులర్లీ కరోనా వల్ల, అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో కోరల్ లీవ్స్ అన్ని చనిపోతూ ఉన్నాయి. సుందర్బన్స్ ఏరియాస్లో ట్రీస్ అన్నింటినీ కట్ చేస్తూ ఉన్నారు. మనకు సీ లెవెల్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. బే ఆఫ్ బెంగాల్లో హీట్ పెరుగుతూ ఉంది. హీట్ పెరగడం వల్ల ఓషన్ ఎక్స్పాండ్ అవుతూ ఉంది. సో ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఈ సైక్లోన్ కాస్త ఉన్న చాలా మంది రీజన్స్ అన్నింటినీ కూడా డివాస్టేషన్ చేసేసింది. సో ఇప్పటికే చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు. పాస్ట్ 10 to 15 years ద ఐలాండ్ హ్యాస్ బీన్ సింకింగ్. అండ్ ఈ పర్టికులర్ అంఫన్ వల్ల దాని డిగ్రేడేషన్ ఆల్మోస్ట్ అబ్నార్మల్గా పెరిగిపోయింది. సో యూ కెన్ సీ హియర్. అంఫన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్లో 98 మంది చనిపోయింది, అది మీకు తెలిసే ఉంటుంది. అండ్ సౌత్ అండ్ నార్త్ 24 పరగనాస్ ఆర్ ఫినిష్డ్ అండ్ 99% ఆఫ్ ద సౌత్ బెంగాల్ ఆర్ డెస్ట్రాయిడ్. సో సౌత్ బెంగాల్ సదరన్ పార్ట్లో 24 పరగనాస్ డిస్టిక్, అసన్సోల్ డిస్టిక్, సదరన్ కోల్కతా డిస్టిక్, ఈ ఐలాండ్స్ ఇవన్నీ కూడా, సాగర్ ఐలాండ్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 99% ఫినిష్డ్ అంటే అన్ని లేవని కాదు, బట్ ఫ్లడ్డింగ్ ఇంపాక్ట్ చాలా పెరిగిపోయింది. దానికి ఇంపాక్ట్ అఫ్కోర్స్ ఈ వర్డ్ని పేపర్ నుంచి తీసుకున్నాను, బట్ వర్డ్స్ కొన్ని హార్ష్గా ఉన్నా కానీ దాని ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా డివాస్టేషన్ జరిగింది అని చెప్పేసారు. అంటే వాళ్ళకి చూడండి, ఇప్పుడు దిస్ పర్టికులర్ టైం వాళ్ళకి రివర్స్ మైగ్రేషన్తో ఆల్రెడీ సఫర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే 24 పరగనాస్ అండ్ ఈ డిస్ట్రిక్ట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఇంపాక్టర్స్
ఆఫ్ మైగ్రేషన్. ఇక్కడ నుంచి అందరూ ఆల్మోస్ట్ 60-70% పాపులేషన్ అందరూ కూడా ఇండియాలో రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్కి మైగ్రేషన్ వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ రివర్స్ వచ్చారు. ఇక్కడేమో మనకు అగ్రికల్చర్ లేదు, ఐలాండ్స్ అని సింక్ అయిపోతున్నాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. అట్ ద సేమ్ టైం సైక్లోన్ వచ్చి పడింది. ఇన్ని ప్రాబ్లమ్స్ వెస్ట్ బెంగాల్ హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్ సఫరర్. ఇటీవలి కాలంలో బెంగాల్ తీరంలో ల్యాండ్ ఫాల్ చేసిన ఆంఫోన్ చేసిన దిస్ ఇస్ స్పెల్లింగ్ మిస్టేక్ ఆంఫోన్ చేసిన సైక్లోన్ గంటకు 185 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళింది. అది చారిత్రాత్మకంగా ఎంత స్పీడ్గా వెళ్ళిన రికార్డులు ఎక్కడా లేవు. సో మనకు సీలో ఆల్మోస్ట్ 150-160 కిలోమీటర్స్ స్పీడ్ ఉంటుంది, ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ కూడా ఉంటుంది. బట్ వన్స్ ఎప్పుడైతే అది సుందర్బన్స్ ఏరియాని టచ్ అవుతుందో వెంటనే గాలంతా కూడా ఆగిపోతుంది. ఫ్రిక్షన్ వల్ల గాలంతా ఆగిపోయి అది ఆల్మోస్ట్ 90-100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. కానీ ఇప్పుడు కూడా అంటే సుందర్బన్స్ ఏరియాస్ని క్రాస్ చేసి అది ఆల్మోస్ట్ 180 కిలోమీటర్ స్పీడ్లో ఉంది. అంటే ఎప్పటి నుంచో జరుగుతుంది. సుందర్బన్స్ ఏరియాస్లో ట్రీస్ హ్యావ్ బిన్ కట్టింగ్ డౌన్. ట్రీస్ అన్నీ కూడా సుందర్బన్స్ నేషనల్ పార్క్, ఆఫ్ కోర్స్ నేషనల్ పార్క్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినప్పటికీ కూడా చాలా డివాస్టేషన్ జరుగుతుంది, డిస్ట్రక్షన్ జరుగుతుంది అని అంటూ ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి. యూ కెన్ సీ అక్రాస్ ద వరల్డ్ లార్జెస్ట్ డెల్టా ఐలాండ్ కమ్యూనిటీస్ బేర్ ద బర్ంట్ ఆఫ్ క్లైమేట్ క్రైసిస్. సో ఇది అంటే మనకు ఈ సైక్లోన్ రాకముందే ఈ ఆర్టికల్ ఎప్పటి నుంచి ఉందంటే వరల్డ్ వైడ్గా కూడా ఈ ఐలాండ్స్ అన్నీ కూడా సాగర్ ఐలాండ్స్ దాని పక్కన ఉండే పక్కన ఐలాండ్స్ అన్నీ కూడా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్టింగ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని ఇంటర్నేషనల్గా అందరూ అంటున్నారు. సో ఈ ఆర్టికల్ మనకు ఆంఫోన్ సైక్లోన్ ముందు తీసుకున్నది. కానీ ఇప్పుడు సైక్లోన్ వల్ల ఈ ఆర్టికల్ కావచ్చు, లేకపోతే ఈ సదరన్ పార్ట్ సుందర్బన్స్ కావచ్చు, అవి ఇంకా ఇంపాక్ట్ అయ్యాయి. సో సైక్లోన్ రాకముందే వరల్డ్ అటెన్షన్ ఈ ఐలాండ్స్ మీద ఉంది. ఇంకా సైక్లోన్ వచ్చిన తర్వాత అసలు ఐలాండే లేదు అని చెప్పేసి ఈ పేపర్ ఈ ఆర్టికల్ వాదిస్తూ ఉంది. యూ కెన్ సీ ఈ ఆర్టికల్ వాదిస్తూ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. This video is brought to you by AKSIAS.